తెలుగు భాష వచ్చిన వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. 5,000కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. దానికంటే ముందు నిన్న నేను పాస్పోర్ట్ ఆఫీసర్ల ఉద్యోగాల గురించి వీడియో చేశాను కదా. ఇంకా ఈ యొక్క వీడియో చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డీటెయిల్స్ వీడియో చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఒకేసారి మనకి 5,000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ 8th February నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 24th February. మీకు ఒకే ఒక చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో అయితే ఉండబోతుంది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళకి ఏజ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి January 1st, 2026 ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కేవలం ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కింద కామెంట్లో హౌ టు అప్లై అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. కాబట్టి లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి. ఎందుకంటే మీరు మన తెలుగు స్టేట్స్కి సంబంధించి మీరు వర్క్ చేయడానికి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఆ టెస్ట్ కూడా చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ చాలా సింపుల్గానే ఉంటుంది. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 questions 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 questions 25 మార్క్స్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 questions 25 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 questions 25 మార్క్స్. సో ఈ విధంగా మీకు 100 questions అడుగుతారు. 100 మార్కులు 60 minutes, అంటే మనకి 1 గంట పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదన్నమాట. ఇక్కడ నెగటివ్ విధానానికి సంబంధించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అనేది చేసేసేయచ్చు. రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి January 1st, 2026 కల్లా మీకు మినిమం 20 నుంచి 28 years లోపు ఏజ్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 10 years ఏజ్ రిలాక్సేషన్. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి కాకుండా దీంతోపాటు మీకు ఎక్స్ట్రాగా క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అయితే ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా అప్లై చేసేసుకోవచ్చు. మీ యొక్క రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అది కూడా మనకి 31st December 2025 కంటే ముందే మీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అనేవి, మార్క్ షీట్స్ అవ్వచ్చు, ప్రొవిజనల్ ఆ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేవి రెడీగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీరు ఫర్దర్గా బ్యాంక్ వాళ్ళు అడిగితే ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అప్లై చేసే వాళ్ళకి మీకు పర్టికులర్గా ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అండ్ అర్థం చేసుకున్నటువంటి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఫర్ ది క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండర్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATSకి సంబంధించి పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ద డేట్ ఆఫ్ పాసింగ్ దర్ గ్రాడ్యుయేషన్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ 4 years. అంటే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి
4 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండకూడదు అని చెప్పేసి చెప్తాను. అంటే మీరు 4 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్, దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు 1 ఇయర్ పాటు కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద మీకు ఆ యొక్క ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్రెంటిస్షిప్ కింద ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వాళ్ళు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది. అది ఏ విధంగా కూడా చెప్తాను. అయితే ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో మెట్రో ఏరియాకి సంబంధించి సిటీస్లో పోస్టింగ్ వస్తే ఎవ్రీ మంత్ మీకు 15,000, మిగతా ఏరియాలలో పోస్టింగ్ వస్తే 12,300 రూపీస్ అనేది మీకు పే చేయడం అనేది జరుగుతుంది. అయితే మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటువంటి సర్టిఫికేట్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మీకు ఫర్దర్గా పర్మనెంట్ జాబ్స్ అనేవి పడ్డప్పుడు అప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ వాల్యూ అనేది తెలుస్తుంది. అప్పుడు మీకు డెఫినెట్గా వెయిటేజ్ అనేది పొందే అవకాశం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్బీఐ నుంచి మనకి రీసెంట్లీగా లాస్ట్ ఇయర్ ఏదైతే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రీసెంట్ నోటిఫికేషన్లో మీరు చెక్ చేస్తే వాళ్ళకి వెయిటేజ్ కూడా కల్పించడం అనేది జరిగింది. ఆ విధంగా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదలకండి. అప్రెంటిస్షిప్ అని చెప్పేసి కేర్లెస్ అయితే చేయొద్దు. ఇది మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అయితే ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఫీజు అందరూ కూడా ఇక్కడ పే చేయాలి. అయితే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎవరికి లేదంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ట్రాన్స్జెండర్ వాళ్ళకి లేదు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఫీజు పే చేయాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలు అయితే 944, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 708 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అయితే 236 రూపీస్, ట్రాన్స్జెండర్ వాళ్ళు 236 రూపీస్. ఈ యొక్క ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయడానికి BFSI SSCకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి లింక్ అనేది ఇచ్చాను. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసేసి సో దాని తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ NATSకి సంబంధించి NAPSకి సంబంధించి పోర్టల్లో ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ ఉంటుందో ఎన్రోల్మెంట్ నెంబర్, ఆ నెంబర్ అనేది ఎంట్రీ చేసి మనం రిక్రూట్మెంట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సపరేట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి 5,000కి పైగా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. తెలంగాణలో వచ్చేసి 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఏపీలో వచ్చేసి 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీకు కనుక బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో ఒక మంచి ఆపర్చునిటీ. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో అయితే ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.